श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने వందే రామదూతం. పరమహంస అవధూత మండలేశ్వర సిద్ధ చక్రాధిరాజ యోగేశ్వరేశ్వర సమస్త సద్గురు సార్వభౌమ భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణార విందములకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈనాటి సత్సంగంలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమం వివరాలు ఒకసారి చెప్పుకుందాం. ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత పాట ఈరోజు శ్రీ వై వెంకటేశ్వరరావు గారు మియాపూర్ నుంచి పాడుతున్నారు. ధారావాహికగా సాగుతున్న భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే అంశాన్ని శ్రీ రమణానంద దీక్షితులు గారి నిర్వహణలో సాగుతుంది. అటు తర్వాత భక్తుల అనుభవాలు. అమరచింత వద్ద ఉంద్యాల అనే గ్రామంలో జరిగిన సత్సంగంలో శ్రీమతి శిరీష గారి ప్రసంగం, తర్వాత ఖమ్మం నుండి శ్రీమతి మాధవి గారి ప్రసంగం. మేళ్ల చెరువు భక్తులు భజన చేశారు, ఆ భజన విందాం. అటు తర్వాత శ్రీ బంగారు శంకరాచారి గారి దంపతులు యజ్ఞనామాలను చదువుతారు. ధూపం దీపం నైవేద్యం మొత్తం పూజా కార్యక్రమం కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో సాగుతుంది. తర్వాత ఫలశ్రుతిని శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుంచి తెలియజేస్తారు. కార్యక్రమం అంతంలో విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులు అందుకుందాం. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వందే రామదూతం. వందే రామదూతం. వందేహం సతతం శుభాంగఫలదం చేవూర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహ భాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచన మునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతాన సంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. ఎంతో శుభప్రదంగా ఈనాటి సత్సంగాన్ని మనం ప్రారంభించుకున్నాం. కార్యక్రమంలో తర్వాత మనందరికీ చాలా ఇష్టమైన అంశం, భగవంతునికి మరీ ప్రీతికరమైన అంశం పాట. సంగీతం ద్వారా భగవంతుడిని మనం చాలా సులభంగా చేరుకోవచ్చు, భగవంతుడిని కీర్తించుకోవచ్చు అని మనందరికీ తెలుసు. ఒక విందు భోజనంలో పాల్గొంటే అందరూ తృప్తిగా ఎలా భోంచేస్తారో సంగీతం విన్నప్పుడు కూడా మనందరికీ అంత తృప్తిగా ఉంటుంది. పాడేవాళ్ళకే కాదు, వినేవాళ్ళకు కూడా అంతే చక్కటి అనుభవం దొరుకుతుంది. కాబట్టి మనము ఒక పాటని, ఇప్పుడు భక్తిగా పాడుతున్న పాటని విందాం.
శ్రీ వై వెంకటేశ్వరరావు గారు మియాపూర్ నుంచి ఒక చక్కటి పాట పాడతారు. వందే రామదూత. వందే రామదూతం. జగదోద్ధారక జగదోద్ధారక పాహి పరంధామ శ్రీరామదూత చేవూరివాస జగముల నేత జగదాంతరంగా జగదానంద జగన్నివాస జగదోద్ధారక పాహి పరంధామ శ్రీరామదూత చేవూరివాస जननी जनप्रिये पाहि मुकुन्द धरणे धरेन्द्र दयचूडुमय्या शरणं शरणं श्रीवेणुदत्त शरणं शरणं श्रीरामदूत शरणं शरणं श्रीवेणुदत्त शरणं शरणं श्रीरामदूत जगदोद्धारक पाहि परं धाम श्रीरामदूत చేవూరివాస శరణము వేడితి కరుణను చూపరా భవములు బాపగ నీదరి చేరితి చల్లని నీ చూపే స్థిరముగ నిలుపుమా భక్తితో కొలిచెద లీలా మానుష దత్తావతార భక్తితో కొలిచెద లీలా మానుష దత్తావతార శరణం శరణం శ్రీవేణుదత్త శరణం శరణం శ్రీరామదూత శరణం శరణం శ్రీవేణుదత్త శరణం శరణం శ్రీరామదూత జగదోద్ధారక పాహి పరం ధామ శ్రీరామదూత చేవూరివాస గురువే దైవమని దైవానికి రూపమని గురువే దైవమని దైవానికి రూపమని తెలియగరాగాని సన్నిధి చేరితి గురువే దైవమని దైవానికి రూపమని తెలియగరాగాని సన్నిధి చేరితి నీ దయ చూపి కరుణను బ్రోవుమా కమలాక్షరయాననే శరణము వేడితి కమలాక్షరయాననే శరణము వేడితి నీ సన్నిధి చేరితి కమలాక్షరయానని శరణము కోరితి నీ సన్నిధి చేరితి శ్రీ వేణుదత్త శ్రీరామదూత శ్రీ వేణుదత్త శ్రీరామదూత కరుణించరావా కాపాడు దేవా కరుణించరావా కాపాడు దేవా శ్రీ సిద్ధ సేవితం భక్తజన పూజితం నీ అవతారం శరణం శరణం శ్రీ వేణుదత్త శరణం శరణం శ్రీరామదూత శరణం శరణం శ్రీ వేణుదత్త శరణం శరణం శ్రీరామదూత జగదోద్ధారక పాహి పరం ధామ శ్రీరామదూత చేవూరివాస జగముల నేత జగదాంతరంగా జగదానంద
జగన్నివాస జగదానంద జగన్నివాస జగదోద్ధారక పాహి పరం ధామ శ్రీరామదూత చేవూరివాస. వందే రామదూతం. వందే రామదూతం ఎంతో భక్తిపూర్వకంగా అద్భుతంగా ఆలపించారు. చాలా చక్కగా ఉంది. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవేళలా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవత్ శక్తిని పొందటం అనేది సులభం కాదు. స్వామివారు చెప్తారు కదా, మనసు ప్రధానం. మన మనసు కవాటాలు తెరచి ఉంచితేనే ఆ వేణుగోపాలుడు వచ్చి మనలో కూర్చుంటాడు, మనలోనే ఉంటాడు. సువర్ణలక్ష్మి అమ్మవారిని తన వెంట తీసుకువస్తాడు. ఎప్పుడు ఎవరైనా మనకొక గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, మన ఇంటికి వచ్చి డోర్ బెల్ కొడితే మనం తలుపు తీస్తే కదా వారు లోపలికి వచ్చి మనకు ఆ గిఫ్ట్ ఇస్తారు. మనం లోపల నుంచి తలుపులు వేసుకుని కూర్చుంటే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మనకి ఎల్లవేళలా బోధించేది ఏంటంటే, మనం ఏం చేయాలన్నా మనసు ప్రధానం. నీ మనసు కవాటాలు తెరుచుకుని మనసుని శుభ్రంగా ఉంచుకుంటే భగవంతుడు వచ్చి అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటాడు. నువ్వే భగవంతుడు అవుతావు అని చెప్తూ ఉంటారు. మరి అటువంటి భగవత్ శక్తిని పొందాలంటే చాలా చాలా సూక్ష్మమైన రహస్యాలు ఉన్నాయి. వాటిని ప్రతి వారం కూడా ఎంతో చక్కగా సులభమైన పదాలతో శ్రీ రమణానంద దీక్షితులు గారు మనకు వివరిస్తున్నారు. ఈ వారం కూడా కొన్ని ఆ రహస్యాలను విందాం. వందే రామదూతం. వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వభూతాత్మకుడు, త్రికాలజ్ఞుడు, త్రిగుణాతీతుడు, కలిదోషహరుడు అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణ కమలములకు శతసహస్ర వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాము. మనం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు ప్రవచించే పంచసూత్రాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సత్యం, ధర్మం, అహింస, దానం, శీలం, ఈ 5 గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ 5 గుణాలు ఆచరిస్తూ తపస్సు చేయగలిగితే నీవే భగవంతుడివి అంటారు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు. ఈ 5లో ఏ ఒక్కటి ఆచరించినా మీరే మహాత్ములు అంటారు శ్రీ స్వామివారు. ఏది నిత్యమైనదో, ఏది శాశ్వతమైనదో అదే సత్యం. నిన్న ఉన్నది, నేడు ఉన్నది, రేపు ఉంటుంది. అదే శాశ్వతం, అదే నిత్యం, అదే సత్యం. భగవంతుడు అనబడే భగవత్ శక్తే నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది. ఈ శక్తి సృష్టికి పూర్వము ఉన్నది, సృష్టి కాలంలోనూ ఉన్నది, ప్రళయకాలంలో అంటే సృష్టి తర్వాత కూడాను ఉంటుంది. కాబట్టి ఈ భగవత్ శక్తి శాశ్వతమైనది అని మనం చెప్పుకున్నాం. అలాగే సత్యవాక్ పరిపాలకుడు సశరీరంగా స్వర్గలోకానికి వెళ్తాడని తెలుసుకున్నాం. ఇందుకు మనం ఉదాహరణగా సత్యహరిశ్చంద్రుడు, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజును చెప్పుకున్నాం. అలాగే దానగుణం వలన నీవే కాకుండా నీ తరతరాల వారు తరింపబడతారు అని తెలుసుకున్నాము. ఈ దానగుణ సంపద వలన నీ పిల్లలు, నీ మనవలు, నీ ముని మనవలు అందరికీ ఎంతో పుణ్యఫలం చేకూరుతుంది అని మనం తెలుసుకున్నాం. అపాత్ర దానం దోషహేతు అవుతుంది. కాబట్టి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు వారి ఆశ్రమ అనాథ బాలికల పాఠశాలకు ఇచ్చిన దానం సద్వినియోగం అవుతుందని, మనకు ఇతోధిక పుణ్యఫలాన్ని అందిస్తుందని తెలుసుకున్నాం. త్యాగగుణం ఉంటే భగవంతుడే యాచకుడై నీ ముందుకు వస్తాడు. బలి చక్రవర్తి, కర్ణుడు ఉదంతాల ద్వారా ఈ విషయం మనం తెలుసుకున్నాం. అహింస పరమో ధర్మ, ధర్మాల్లోకెల్లా ఉత్తమమైనది, పరమమైనది అయినటువంటి ఉత్తమోత్తమైన ధర్మం అహింస అని. అహింస అంటే జీవులను చంపడమే కాదు, వారిని బాధించడము,
వారిని మానసికంగా హింసించడము కూడా హింసా ప్రవృత్తే అని, ఇతర జీవులను శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించకుండా ఉండగలగడమే అహింసా స్వరూపమని మనం చెప్పుకున్నాం. మనోవాక్కాయ కర్మల యందు అంటే మనస వాచ కర్మణ ఒకే విధంగా ఉండగలగడమే శీలము అని మనం గ్రహించాం. సత్యం, ధర్మం, అహింస, దానం, శీలం ఇవన్నీ ధర్మానికి అంగాలే, ధర్మంలో ఒక భాగాలే అని మనం చెప్పుకున్నాం. ధర్మపరుడు అంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నవాడు అని మనం నిర్ధారించుకున్నాం. ఈ లక్షణాలన్నీ అంటే ఈ 5 గుణాలు ఒకరిలోనే ఉంటే ఆయనే భగవంతుడు అంటారు అని శ్రీ స్వామివారు. అలా భగవంతుడుగా మారిన వారు ఇంతకు క్రితం ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారనే చెప్తున్నాయి మన పురాణ ఇతిహాసాలు. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం. మన పురాణాలు, మన ఇతిహాసాలు అన్నీ మన చరిత్ర పుస్తకాలే, మన హిస్టరీ బుక్సే. ఈ విషయంలో మన గురువరేణ్యులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు షిర్డీ సాయిబాబాను, వేణుగోపాల స్వామివారిని, పట్టుపర్తి సాయివారిని ఉటంకిస్తూ ఉంటారు. వారు మీలాగే తల్లి గర్భం నుంచి జన్మించిన వారే కదా, మరి మనం వారిని భగవంతుడిగా కొలుచుకుంటున్నాం అంటే వారు జీవించిన జీవిత విధానమే అంటారు శ్రీ స్వామివారు. ఈ పంచసూత్రాలను ఆచరిస్తే మీరు భగవంతుడిగా మారవచ్చు అంటారు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. పూర్వం ఒక దట్టమైన అరణ్యంలో పింగాక్షుడు అనే బోయవాడు నివసిస్తూ ఉన్నాడట. ఈ పింగాక్షుడు బహుధర్మపరుడు, దానశీలి, త్యాగధనుడు, సత్యనిష్ట ఉన్నవాడు, శీలవంతుడు, ధర్మపరుడు. ఆహారం కోసం తప్ప జీవులను వేటాడేవాడు కాదు. వేటాడే విషయంలో కూడా ధర్మాన్ని పాటించేవాడు. జంతువులను వేటాడే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయట, కొన్ని ధర్మాలు ఉన్నాయి. జంతువులు ఆడ మగ కలిసి పీడిస్తూ ఉన్నప్పుడు వేటాడకూడదట. అలాగే దాహం తీసుకోవడానికి నీరు త్రాగుతున్నప్పుడు వేటాడకూడదట. దశరథుడు అలా చేసే ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. పింగాక్షుడు ఈ నియమాలు, ఈ ధర్మాలు అన్నీ ఎరిగి ఉన్నవాడై నియమానుసారం వేటాడేవాడు. ఆహారం కోసం ఏది అవసరమో దానినే వేటాడి ఆహారం తెచ్చుకునేవాడు. పింగాక్షుడు బహు దానశీలి. అభ్యాగత స్వయం విష్ణు అని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు పింగాక్షుడు. పిలిస్తే వచ్చేవాడు అభ్యాగతి. ఆయన స్వయంగా విష్ణువే. అతిథి దేవో భవ, అతిథి సాక్షాత్తు భగవత్ స్వరూపుడే. తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడే అతిథి. ఆయనే సాక్షాత్తు భగవంతుడే. ఆ కారడవిలో పింగాక్షుడు ఉన్న ప్రాంతం గుండా ప్రతినిత్యము అనేక మంది అన్ని వర్ణాల వాళ్ళు ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు. పింగాక్షుడు భోజన సమయంలో ఆ దారిన పోయే బాటసారులను ఆహ్వానించి వారికి మంచి భోజనం వండి పెట్టేవాడు. ఆ కారడవి మధ్యలో పింగాక్షుడి ఆతిథ్యానికి అన్ని వర్ణాల వాళ్ళు బ్రాహ్మణులతో సహా వచ్చేవాళ్ళు. బ్రాహ్మణులు వారి నియమానుసారము చక్కగా దేవతార్చన చేసుకుని భోజనం చేసేవారు. అన్ని వర్ణాలకు ఎవరు తినే భోజనం వారికి వండి వడ్డించేవాడు పింగాక్షుడు. ఒకసారి ఒక వైశ్య సమూహము వ్యాపార నిమిత్తము ఆ కారడవి గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు పింగాక్షుడి నివాసానికి సమీపంలో కొందరు దారిదోపిడీ దొంగలు ఆ వైశ్య సమూహాన్ని అడ్డగించి వారి ధనం దోచుకోసాగారు. ఈ విషయం తెలుసుకున్న పింగాక్షుడు ఆయుధాలు ధరించి ఆ దొంగల ముఠా మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ దొంగలతో తీవ్రంగా పోరాడి ఆ దొంగలందరినీ
పారద్రోలి ఆ వైశ్య సమూహాన్ని, వారి సంపదను రక్షించి తన గృహానికి తీసుకువచ్చి వారికి చక్కగా మంచి భోజనాలు సమకూర్చి పంపించి వేశాడు. కానీ ఆ పోరాటంలో పింగాక్షుడు బాగా గాయపడ్డాడు. గాయపడ్డం మూలకంగా 3వ రోజు చనిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, పింగాక్ష, నీవు చేసిన దానము, త్యాగము అసామాన్యమైనవి. నిన్ను ఎల్లప్పుడూ నాకు ఎదురుగుండా ఉంచుకుంటాను అని పింగాక్షిని తన ఎదురుగా నైరుతి దిక్కుకు అధిపతిని చేశాడు. ఈశ్వరుడు ఈశాన్యానికి అధిపతి కదా. ఆ పింగాక్షుడే మరుజన్మలో నిరుతిగా జన్మించి నైరుతి దిక్కుకు అధిపతి అయ్యాడు. అష్టదిక్పాలకులలో ఒకడుగా అయ్యాడు. ఈశ్వరుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, వాయువు, కుబేరుడు, వరుణుడు వీళ్ళతో సమానంగా అష్టదిక్పాలకులలో ఒకడుగా అయ్యాడు ఈ పింగాక్షుడు. అంటే పంచధర్మాలను ఆచరించిన బోయేవాడు దేవుడుగా అష్టదిక్పాలకులలో ఒకడుగా అయ్యాడు కదా. చూసారా, భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు ప్రవచించినట్లు పంచసూత్రాలను ఆచరిస్తే మానవుడే మాధవుడు కదా. ఈ కలియుగంలో మనమందరము ఈ పంచసూత్రాలు 5ంటిని ఆచరించలేకపోవచ్చు. ఆచరించగలిగిన వాళ్ళు ధన్యులు. కనీసం ఏ ఒక్కటో అయినా ఆచరిద్దాం. ఆశ్రమ అనాథ బాలబాలికలకు ఇతోధిక సహాయం దానం చేద్దాం. వచ్చే వారం మరో సరికొత్త విషయం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు కలియుగ ప్రత్యక్ష దైవమైన మన గురుదేవులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి నామజపం చేసుకుందాం. ఓం శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శ్రీ రామదూత స్వామినే నమః. వందే రామదూతం. స్వస్తి. వందే రామదూతం. ఓం శ్రీ రామదూత స్వామినే నమః. ఎంతో అద్భుతంగా అనేక విషయాలను మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. తర్వాత భగవానుని మార్గంలో ప్రయాణం చేస్తున్న మనందరికీ కూడా ఎన్నెన్నో అనుభవాలు, ఆ అనుభవాలు మనకి మాత్రమే కాదు, మన తోటి భక్తులకు ఎంతో ఎంతో ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి. అటువంటి అనుభవాలను మనం విందాం. ఈరోజు అమరచింత వద్ద ఉంద్యాల అనే గ్రామంలో జరిగిన సత్సంగంలో శ్రీమతి శిరీష గారి ప్రసంగం. వందే రామదూత. రామదూత రక్ష మాం, వేణుదత్త పాహి మాం. వేణుదత్త రక్ష మాం, రామదూత పాహి మాం. వేణుదత్త రక్ష మాం, రామదూత పాహి మాం. అయ్యా, నా పేరు శిరీష. మనకి అమరచింత గ్రామం మీరంతా తెలిసే ఉంటుంది. ఉండేది హైదరాబాద్. అయితే నేను స్వామివారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు స్వామివారు ఏం చెప్పారంటే, నాయన ఇంకా మీరు చిన్న వయసు కదా, మీరు జాబ్ చేసుకోండి అని చెప్పేసి నాకు స్వామివారు చెప్పారు. నేను యాక్చువల్గా వెళ్ళిన కారణం ఏంటి అంటే, నాకు సంతానం కోసం అని చెప్పేసి నేను గురుగారి దగ్గరికి వెళ్ళాను. అయితే స్వామివారు చెప్పారు, ఇప్పుడు ఎదురు ఆయన కొన్ని రోజులు జాబ్ చేస్తూ ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచించాలి అని చెప్పేసి చెప్పారు. నేను మా ఇద్దరు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత నాకు స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఒకసారి ఫస్ట్ అంటే మామూలుగా కన్సీవ్ అయ్యాను. ఆ తర్వాత నాకు బేబీ హార్ట్ బీట్ లేదు అని చెప్పేసి నాకు అబార్షన్ చేశారు. ఆ తర్వాత నాకు స్వామివారి దర్శనం చేయడం జరిగింది. దొరికిన తర్వాత స్వామివారి చెప్పారు జాబ్ చేసుకోమని నాకు చెప్పారు. ఆ తర్వాత నేను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను. మళ్ళీ నాకు రెండోసారి కూడా అబార్షన్ జరిగింది. అయితే మేము ఏం చేసినామంటే బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ మేము ఇక్కడ ముంబైకి పంపించాము. మేము అసలు ఏంటి తెలుసా ప్రాబ్లం ఇక్కడ నుంచి వస్తుందా అని చెప్పేసి మేము ముంబైకి పంపించాము బ్లడ్ టెస్ట్. అయితే నాకు అందులో వచ్చింది ఏంటి అంటే క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని వచ్చింది. క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి మామూలుగా పిల్లలు పుట్టారు, ఒకవేళ పుట్టినామని బెటర్గా పుడతారు పిల్లలు ఒకవేళ పుట్టినా కానీ. మాకు డాక్టర్ ఏం చెప్తే 80% మీకు బెటర్గా ఉన్న పిల్లలు ఉంటారు, ఒక 20% మీరు దేవుడికి బాగా చేసుకుని హాస్పిటల్కి వచ్చేసి ఐవీఎఫ్ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తారు. దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. అది మీ అదృష్టం బాగుంటే సక్సెస్ అవుతుంది, లేకపోతే సక్సెస్ అవ్వాలని చెప్పేసి మాకు డాక్టర్ చెప్పారు.
అయితే నేను అదే టైంలో ఇంకా బాగా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఏంటి అసలు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. మళ్ళీ స్వామివారిని కలవడానికి నాకు మళ్ళొకసారి అవకాశం లభించింది. నేను ఆ రోజు మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళాను. స్వామివారు లేదు లేదు నాయన ఇప్పుడు కాదు ఇంకా జాబ్ చేయాలి ప్రతిసారి మాకు చెప్తున్నారు. అయితే నేను బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత బాగా ఏడుకొచ్చింది. నాకు ఏడుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏదైనా దర్శనం దొరకపోదా అని చెప్పేసి మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ఒకసారి స్వామివారి దగ్గరికి వెళ్ళాను. అయితే స్వామివారి పాదాలు కట్టుకున్నాను. ఇలాగే ఒక్క సంతానం ఇవ్వండి స్వామి, ఒక్కటే ఒక సంతానం ఇవ్వండి అని చెప్పి స్వామివారి పాదాలు బాగా ఏడ్చాను. అయితే స్వామివారు చెప్పారు ఇంట్లో శ్రీ వేదిక సువర్ణలక్ష్మి దాపత్య వ్రతం పెట్టుకోండి, ఆ తర్వాత మిగతాదంతా నేను చూసుకుంటాను అంటారు. నేను కరెక్ట్గా 2018 జనవరిలో నేను మా ఇంట్లో శ్రీ వేదిక సువర్ణలక్ష్మి దాపత్య వ్రతం పెట్టుకున్నాను. మళ్ళీ నాకు మార్చిలో నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అయితే నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మళ్ళీ చెప్పింది మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మాకు ఒక క్వశ్చన్ మార్క్ మాకు పెట్టింది డాక్టర్ అది. ఆ తర్వాత మాకు మళ్ళీ ఒకసారి స్వామివారి దర్శనం కలిగింది. అయితే ఆ రోజు నేను వెళ్ళలేదు. ఎందుకు అంటే నాకు డాక్టర్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ చెప్పింది, నేను వెళ్ళలేదు. మా ఆయన మాట్లాడి తెలిసిన అమ్మగారు ఫోన్ చేసి మా ఆయన ఏడ్చారు, ఇంకా మేము హాస్పిటల్కి ఈ రోజు వెళ్తున్నాము మళ్ళీ మాకు టెన్షన్ అవుతుంది అని చెప్పి మా ఆయన వాళ్ళకి ఫోన్ చేసి ఏడ్చారు. అమ్మవారికి ఫోన్ చేసి అమ్మవారు ఆ రోజు స్వామివారి దర్శనాలు దగ్గర ఉన్నారు. అయితే అమ్మవారు స్వామివారికి చెప్పారు, స్వామివారి నేను టెన్షన్ పడుతున్నాను ఏడుస్తున్నారు భార్య భర్తకి ఫోన్ చేసి చెప్పారు. స్వామివారు ఒక గంట సేపు ఒక ధ్యానంలో వెళ్ళిపోయి ఆ తర్వాత బయటకు వచ్చి చెప్పారు ఏంటంటే అమ్మాయికి బలమైన కర్మ ఉంది, నామశిక్షణ దోషం ఉంది. ఆ దోషం నాకు అసలు పిల్లలు పుట్టారు, కానీ ఈరోజు నేను అమ్మాయికి దోషం తీసేశాను, అమ్మాయి హాస్పిటల్ వెళ్ళాలని చెప్పేసి అన్నారు. మేము ఆల్రెడీ మాకు ఇంకా అమ్మవారు ఫోన్ టెన్షన్ పడేసింది, కానీ మా ఇద్దరికి ఒక టెన్షన్ మాత్రం మాకు 50-50 ఛాన్సెస్ ఇచ్చారు డాక్టర్. అయితే మేము స్కానింగ్ వెళ్ళిన తర్వాత మాకన్నా ఎక్కువ ఎగ్జైట్మెంట్ డాక్టర్కే ఉంది. డాక్టర్ ఒక్కసారి గట్టిగా శిరీష గట్టి యాక్సిడెంట్ ఏమైనా అనుకున్నాం. అప్పుడు డాక్టర్ చెప్పింది రియాక్ట్ అసలు బేబీ చాలా బాగుంది, అసలు గ్రోత్ వచ్చేసి బేబీతో అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నాకు డాక్టర్ చెప్పారు. నేను ప్రతి నెల స్వామివారికి ఫోన్ చేయడం, స్వామి నెల స్కానింగ్ వెళ్ళడం అని చెప్పేసి ప్రతి నెల స్వామివారికి చెప్పాలని ఏ పని కూడా చేయలేదు. అయితే కరెక్ట్గా ఎగ్జామ్ నెల వచ్చిన తర్వాత మనసులో కోరిక పుట్టింది. స్వామివారు నాకు ఏం చెప్పారు, ఈ సంవత్సరంలో బిడ్డను చేతిలో తీసుకుంటావు అని చెప్పారు. అది ఒకే ఒక సంతానం అని చెప్పారు నాకు. స్వామి ఒకే ఒక సంతానం అంటున్నారు, అదేదో మగ పిల్లలు ఉంటే నాకు మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఆశ పుట్టదు, అదే ఆశీర్వదించాలంటే మళ్ళీ మా వంశానికి ఏదో రావాలంటే నాకు ఆశ పుడుతుంది అని చెప్పేసి మనసులో బలంగా అనుకున్నాను. డెలివరీ టైం దగ్గరకు వచ్చి టెన్షన్ పెరిగిపోయింది. డెలివరీ అయిన తర్వాత డాక్టర్ చెప్పారు బాగుంటాడు అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ ఒక బాబుకు 3 సంవత్సరాలు నిండిన తర్వాత నేను మళ్ళీ నాకు ఒక 2 నాకు స్వామివారికి చెప్పారు, స్వామి ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తే స్వామి ఒకే మాట్లాడారు, దత్తాత్రేయుడు మీకు ఫలం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కాకపోతే ఈ టైంలో ఫలం ఇస్తే పుచ్చిపోయిన ఫలం వస్తుంది, మీరు ఆ పుచ్చిపోయిన ఫలాన్ని తీసుకుని ఏం చేసుకోలేము అని చెప్పారు. అంటే పుచ్చిపోయిన ఫలం అంటే ఏదో మెంటల్గా ఏదో ఒక విధాలు ఏదో ఒక అనారోగ్యంగా పుడతాడు, అది తీసుకోవడం మీకు లాభం లేదు, కొంతకాలం వెయిట్ చేయమని చెప్పేసి అన్నారు. అయితే నాకు చెప్పారు కొన్ని సేవలు చేసుకోవాలి, ఇలా 3 రోజులైన సత్సంగాలు అలా ఒక 10 సత్సంగాలు ఇలా చేయండి మీకు అయిపోతుంది అన్నారు. కానీ నేను కేవలం మూడు సత్సంగాలకి నేను అమ్మవారితో పాటు 3 సత్సంగాలకు వెళ్ళాక నేను మళ్ళీ ప్రయత్నించిన మళ్ళీ కన్సీవ్ అయింది. అంటే ఒకటి ఉన్నాడు ఇంకొకటి భార్యకొకటి ఎవరో ఒకటి తోడుంటే చాలు అన్న కోరిక నాకు బాగా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ స్వామి ఇలా అంటే లేదు ఈ సంవత్సరంలో మళ్ళీ ఒక బిడ్డలు ఎత్తుకుంటాను, కొడుకు బిడ్డలు అన్నారు స్వామివారు. ఫస్ట్ కొడుకు అన్నారు, మళ్ళీ కొడుకు బిడ్డలు అన్నారు. ఆ తర్వాత నేను అనుకున్నాను సరే మన స్వామి గారే మన గురువు గారే కదా, ఎట్లాగో నేను ఆడపిల్ల కావాలంటే ఆడపిల్లనే ఇస్తారు స్వామి గారు, అసలు ఏముంది అనుకున్నాను. గట్టిగా బలంగా అనుకున్నాను మనసులో ఆడపిల్లనే పుట్టింది అని. ఆ తర్వాత డెలివరీకి వచ్చినాం. డెలివరీ అయిపోతే డాక్టర్ మళ్ళీ అబ్బాయి పుట్టారు అని కొంచెం బాడీ అయితే చక్కగా చెందకపోయి ఏం అసలు నాకు అమ్మాయి పుట్టారు కదా అనుకున్నాను. కరెక్ట్గా నేను డెలివరీ అయిన సెకండ్ రోజు స్వామి వారితో మాట్లాడే అవకాశం నాకు లభించింది. స్వామి వారికి ఫోన్ చేశాను. స్వామి వారికి నేను స్వామి అంతే స్వామి వారికి ప్రతి ఒక్కసారి పక్కన ఇక్కడ నవ్వారు, ఏంటి స్వామి నేను మీరు అబ్బాయి ఇస్తారనుకుంటే అబ్బాయి ఇచ్చారు కదా తండ్రి ఎందుకు అని చెప్పేసి అంటే స్వామి వారు ఒకే ఒక మాట అన్నారు, నీ జీవితం ఇక్కడ నుంచి నువ్వు జీవితం మొత్తం చూసానమ్మా, నేను భవిష్యత్తు చూశాను, నీకు కనుక ఆరోగ్యం పుట్టుంటే నీ జీవితం అంతా కష్టాలు పడుతుండే వాళ్ళు, నువ్వు వెనుతిరిగి చూసుకున్నా కూడా నీకు జీవితం అంతా కష్టాలు ఉంటాయి. అంటే నా మనసు ఏముండేది, ఇద్దరు అబ్బాయిలు ఉంటే అమ్మ మీరేమో కొట్టుకుంటారేమో పెట్టేయాలో ఏమన్నా అని చెప్పేసి నాకు అట్లా భయం ఉండేది. కానీ స్వామివారు నా భయం తెలుసుకుని స్వామివారు చెప్పారు నీ భయం ఏంటి, నేను చెప్పకుండా ఆయన నాకు చెప్పారు నీ భయం ఏంటో నాకు తెలుసు,
నీ కొడుకులు ఇద్దరు రామలక్ష్మణులాగా బతికేటట్టుగా నేను చేస్తాను, నీ మనసులో ఉన్న భయం అంతా నువ్వు తీసేయి నాయన, ఈ రోజు నుంచి ఇద్దరు కొడుకులతో సంతోషంగా ఉండు తల్లి అని చెప్పారు. ఎవరు చెప్తారే, మనం ఏ జ్యోతిష్యుల దగ్గరకో ఏ మనకు పండితుల దగ్గరికి ఏదో చెప్తారా, మీకు బాబు పుట్టారు, మీకు పాప పుట్టిందని ఎవరికి గ్యారెంటీ ఇస్తారు, ఇవ్వలేదు. కానీ నాకు స్వామి వారు గ్యారెంటీ ఇచ్చారు, నీకు అమ్మాయి పుట్టే నీ లైఫ్ అంతా నువ్వు కష్టాలు పడాల్సి వస్తుంది, అందుకే నేను బాబు ఇచ్చారు. చూసారా, మనం అంటే మన భవిష్యత్తు కూడా గురువు గారు మనకు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తారు. మీరందరూ కూడా ఒకరి చూసి ఒకరు అంటే ఆయన నమ్ముతున్నారు, నేను నమ్మాలి, మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను అని అలా అనుకోకండి. ఎవరి భక్తి వాళ్ళకే ఉంటుంది. కాబట్టి స్వామి వారి దగ్గర పరిపూర్ణమైన శక్తి ఉంటున్నాయి. ఈ సృష్టికి ఎంత శక్తి ఉందో, ఈ సృష్టి మూలానికి ఎంత శక్తి ఉందో, భగవాన్ శ్రీ శ్రీ రామచంద్ర స్వామి వారి దగ్గర కూడా అపారమైన శక్తి ఉంటున్నాయి. మీరందరూ చేయవలసింది ఏంటంటే, ఇక్కడ మీరు ఎలాంటి పెట్టుబడి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. స్వామి దగ్గర కేవలం మీరు భక్తి శ్రద్ధ విశ్వాసంతో స్వామి వారిని గట్టిగా పట్టుకుంటే చాలు. కేవలం మీరు ఎక్కడ అడుగులో ఉన్నా గుడ్డా కూడా ఎక్కడ ఉన్నా కేవలం శ్రీరామచంద్ర స్వామి నమః ఒక్క నామం చేసుకొని చాలు. మీరు ఎక్కడున్నా స్వామి వారి పాదం అక్కడ కలిపి మీ కష్టాల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. ఈ రోజు నుంచి కూడా మీరు అందరూ కూడా స్వామి వారిని నమ్మించుకోండి. వందే రామదూతం ఎంతో అద్భుతంగా మీ అనుభవాన్ని వివరించారు. నిజమే, దివ్యమైన భవ్యమైన శ్రీ స్వామివారి పాదాన్ని విడవకుండా పట్టుకుంటే ఎంత కష్టంలోంచైనా మనల్ని బయటికి తీసుకొస్తారనేది అక్షర సత్యం. చాలా అద్భుతంగా మీ అనుభవాన్ని వివరించారమ్మా. ఇప్పుడు మరొక అనుభవం విందాం. ఖమ్మం నుంచి శ్రీమతి మాధవి గారు వారి అనుభవాన్ని విందాం. వందే రామ్. స్వామి గారు, నేను స్వామిగారి భక్తురాల్ని. స్వామిగారు మాకు చాలా చేశారు. స్వామి దత్తావతారం నుంచి వచ్చారు. మా బాబు జాబు కూడా ఒకసారి రమమ్మ గారికి బుధవారం ఫోన్ చేస్తే మనకి తెల్లారే జాబు అంటే నేర్పిన వాళ్ళు కూడా నువ్వు అసలు జాబు రాదురా నీకు, ఇట్లా ఇంటర్వ్యూ ఇంత దరిద్రంగా చేయొద్దు, అసలు ఎవరు నీకైతే ఇవ్వరు అని చెప్తే ఇంకా నేను అంతకుముందు స్వామిగారికి ఫోన్ చేయించాను రమమ్మ గారితో. అసలు ఇంకా వీళ్ళు అంతా రాదులే జాబ్ అనుకున్నారు. కానీ స్వామిగారు తెల్లారే స్వామికి ఫోన్ చేసిన తెల్లారే జాబ్ వచ్చేసింది. మంచి జాబు మంచి శాలరీతోనే స్వామిగారు చేసేసారన్నమాట. మాకు రామదూత స్వామి గారు బాగా అసలు మీరందరూ కూడా ఆయన నామస్మరణతోనే ఆయన ఇదయ్యి మనకు అన్నీ చేస్తారు. ఇప్పుడు సత్సంగంలో పాల్గొన్నా మనకు పనులు అయితే అని చెప్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మీరు వచ్చినప్పటికీ ఒక స్వామి దగ్గరకు వచ్చినాక మీ అనుభవంలో స్వామి గారు ఎన్ని మార్పులు వచ్చినాయి, మీ కుటుంబానికి మీరేమన్నా అనుకుంటాయి, ఆ పనులు కూడా అవుతాయి అన్నమాట. స్వామి గారి దగ్గరకు వస్తే మీరు ఆ అనుభవాన్ని కూడా మీరు చెప్పచ్చు. స్వామి గారి దగ్గర వచ్చితే ప్రతి నామస్మరణ, ప్రతి నిమిషం ఇంట్లో ఏ పని చేసినా ఏది చేసినా ఆయన నామస్మరణ తలుచుకుంటూ ఉంటే మంచి జరిగింది. స్వామి దగ్గరికి మనం ఏం తప్పు చేయలేదు, మనకి పనులు కాలేదు, ఇన్నిసార్లు వచ్చాము కాలేదు అనుకోవద్దు. ఎందుకంటే మన కర్మలు చాలా తలుసుకుంటా ఉంటే నీ కర్మ ఏదన్నా ఉన్నా ఏదో యాక్సిడెంట్ కావాల్సింది చిన్న దెబ్బతోనో ఏదో రకంగా స్వామిగారు తీసేస్తారు. మాకు ఈ పనులు కాలేదు, స్వామిగారే గెలవాలి, స్వామిగారే ఉండాలని ఏమీ లేదు. మనం ధ్యానం చేసి నేను ఒకసారి స్వామిగారి దీక్షలు తీసుకొని వెళ్తున్నాము. మనం అది కలశం పట్టుకొని వెళ్తాం కదా, ఒకసారి ఇలానే నేను కూడా వెళ్తుంటే ఒక ఆయన కలిసి స్వామి మీరు ఎప్పటి నుంచి అండి అంటే మేము ఈ మధ్యనే అన్నా. ఆయన అన్నాడు ఎప్పటి నుంచో వస్తాను అమ్మ మేము అంటే మీరు స్వామి గారిని కలుస్తారా అని నేను అడిగితే ఆయన అన్నాడు నేనేం కలవనమ్మా, మీరు ధ్యానం చేసుకుంటా స్వామే మా ఇంటికి వస్తాడు, మీరు ధ్యానం చేసుకోండి, మీ ఇంటికి ఎందుకు రాడు, మా ఇంటికి వస్తాడు, వచ్చి నా ఎదురుగా కూర్చొని అడుగుతాడు నన్ను అని అన్నాడు. అంటే మనం కూడా అట్లా ధ్యానం చేసుకోవాలి. నాకు అప్పటి నుంచి కూడా నేను అందుకే మీ అందరికి కూడా చెప్తా, స్వామి కలవాలని ఏం లేదు, మీరు ధ్యానం చేసుకోండి, స్వామి ఫోటోకి ఎదురంగా కూర్చొని మీ సమస్య ఏది చెప్పినా ఆయన కరెక్ట్గా ఆలకిస్తారు. ఇప్పుడు మంజులమ్మ గారు కూడా చెప్పారుగా, ఆయన అన్నీ వస్తారు చూస్తారు మన కష్టాలు తీరుస్తాడని. ఎవరైనా కొత్త వాళ్ళైనా ఎవరు వచ్చినా అట్లా మన నామస్మరణ కొత్త వాళ్ళంగా పాతోళ్ళం కూడా సరే మనకి పనులు కాలేదు అంటారు. అందరూ అబ్బాయి జాబ్ ఐఏఎస్ అంటే స్వామి అవుతుంది కానమ్మా లేట్ అయిద్ది అన్నారు. మేము అదే కావాలంటే నిజంగా లేట్ అయింది, ఏం చేస్తాం, ఇంకా దాని గురించి మనం చేసింది తప్పు ఉంది కదా. స్వామి చెప్పిన బాటలోనే మంచి జరుగుతుంది. స్వామి చెప్పి మన ఆలోచనలు వేరే ఉంటాయి, మనం ఏదో కావాలి అది కావాలనుకుంటాం. అలా అని మన కర్మలు ఎట్లున్నాయి, మన మంచి కోసమే స్వామి గారు చూస్తారు. మనమేమో అట్లా కాదు ఇంకేదో కోరికలు పెట్టుకుంటాం. అట్లా పెట్టుకున్నా కానీ ఏది వచ్చినా కష్టం వస్తేనే మన కష్టాలే రావాలి.
కష్టాలే వస్తేనే మనకి భగవంతుని గుర్తుంటుంది, తలుసుకుంటాం. మనం ఇంత స్వామిగాడి పోతున్నాం, ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే అట్లా కష్టాలు వస్తేనే మనం అదే అన్ని సుఖ సౌఖ్యాలు ఉంటే ఇంకా అసలు భగవంతుని ఎందుకు తలుసుకోం కదా. మనం అన్న దైవ స్వరూపులమా కాదు కదా. అట్లా అందుకే స్వామి గారిని ఏ కష్టం వచ్చినా నాకు కష్టమే రావాలనుకోవాలి. మన స్వామి గారి పూజలో కూడా చెప్పారు, కష్టాలే రావాలి. కష్టాలు వస్తే మనం భగవంతుని ఎప్పుడు తలుసుకుంటా. మనకి ఆయన్ని తలుసుకుంటుంటే గురు రూపంలో వచ్చింది మనకి. ఇప్పుడు ఇంకా గురు మంత్రం కూడా ఇచ్చారు స్వామి గారు. ఇంకా మనం ఎంత చేసుకోవాలి గురు మంత్రాన్ని. ఓకే, మనం ఎవరిని జడ్జి చేయదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏ సమస్య వచ్చినా మనం రామదూత స్వామి గారు ఎలా చేస్తే అలా అనుకోవాలి. కానీ వాళ్ళకి మనం వాళ్ళ సమస్యకు కూడా మనం చెప్పకూడదు. మనం స్వామి గారు ఏదైనా ఎవరు ఏది చెప్పినా స్వామి గారు ఉన్నాడు, స్వామి గారే భగవంతుడే చూసుకుంటాడని చెప్పడం, లేకపోతే మాట్లాడడం. మనమైతే రామదూత స్వామి గారికే స్వామి ఈ సమస్య అంటే ఇప్పుడు మాకు చెప్తారు, స్వామి నువ్వే చూసుకో అంటాడు. ఈ మధ్య నేను రోజు పూజ చేసుకుంటుంటే మా పనమ్మాయి రోజు బొట్టు పెడతాను అనమాట, హోమం బొట్టు పెడతాను నేను. వాళ్ళకి డబ్బులు ఐపీ పెట్టాడు. అయితే నన్ను కమ్మ దండం పెట్టుకుంటే నేను పెట్టుకుంటాలే, నువ్వు కూడా అనుకో స్వామి గారు తీరుస్తాడని చెప్పాను. మా క్యాలెండర్ అవి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. అసలు వాళ్ళకి అప్పటిదానికి అడ్రస్సే తెలియదు. అలాంటిది ఫోన్ నెంబర్ దొరికింది, అడ్రస్ దొరికింది. ఇప్పుడు పోతున్నారు. కానీ అంటే ఇంకా నువ్వు ఇంకా స్వామి గారిని తెలుసుకో, వస్తాయిలే నీ డబ్బులు నీకు అని చెప్పేసి. అంటే వాళ్ళకి కొత్తగా అసలు అది స్వామి గారి ఫోటో తీసుకొని పోయి అది దండం పెట్టుకొని మొక్కుంది. అది నేను స్వామి మీ ఆశ్రమానికి వచ్చింది ఇస్తాను కూడా మొక్కుకొని చేసుకుంది అనమాట. అంటే ఎంత ప్రేమ భక్తితో చేసుకోబట్టి స్వామి గారు ఎమ్మటే అనుగ్రహించాడు. అట్లా అన్ని మనకి చాలా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి మన స్వామి గారి భక్తులు అందరికీ మనకి అనుభవాలు ఉన్నాయి. అనుభవాలకు మళ్ళీ వందే రామదూతం. ఎంత అద్భుతంగా చెప్పారు తల్లి. 3 ముఖ్యమైన విషయాలు చెప్పారు. కష్టాలు రావాలని కోరుకోవాలని చెప్పారు. స్వామి చెప్తారు, కష్టాలు వస్తే రమ్మని మనం ఆహ్వానించాలి, దాని ద్వారా మన కర్మలు తొలగిపోతాయని. చాలా అద్భుతమైన విషయం. అలాగే భగవంతుడి దగ్గరగా ఉండడం కాదు, దగ్గరై ఉండడం కావాలి. ప్రతి క్షణం ఆయన పక్కనే నిల్చుని స్వామిని దర్శనం చేసుకుంటూ స్వామి పాదాలు పట్టుకుంటూ ఉంటేనే భక్తి కాదు, అది కూడా భక్తే. కానీ మనం ఎక్కడో ఉండి కనీసం ప్రత్యక్ష దర్శనం ఒక్కసారి కూడా కాకపోయినా ఒక్క ఫోటో పెట్టుకుని భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసంతో ఆయన నామ మంత్ర జపం చేసుకుంటే అది ఎంతో అద్భుతంగా ఆయన హృదయంలోకి చేరిపోతాం అనేది ఎంతో మంది అనుభవపూర్వకంగా మనకి తెలిసిన విషయం. చాలా అద్భుతంగా చెప్పారు. 3వ ముఖ్యమైన విషయం, మన మనసుని ఎంత శుభ్రంగా పెట్టుకోవాలి, ఎవ్వరి గురించి జడ్జి చేయకూడదు. ఎటువంటి కష్టం వచ్చినా ఏమైనా వాళ్ళ వల్ల ఏ హాని జరిగినా మనం ఎటువంటి ఆలోచన వాళ్ళ గురించి నెగిటివ్ గా ఆలోచించకూడదు. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి ఆయనే చూసుకుంటారు, వారి చరణార విందార్పణం వస్తూ అనుకుంటే చాలు. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. చాలా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. వందే రామదూతం. ఇప్పుడు మనము మేళ చెరువులో భక్తులు చేసిన భజన విందాం. వందే రామదూతం. స్వామి వారి
ఉంటుంది వర్ణలక్ష్మి అమ్మవారు వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ ముద్దులోనే ఉంటుంది గురుదేవా రామదూత గురుదేవా రామదూత ప్రేమనుమాపై దయతో ప్రేమనుమాపై దయతో ప్రేమనుమాపై దయతో ప్రేమనుమాపై దయతో శ్రీవేణు దత్తాత్రేయ స్వామి శ్రీవేణు దత్తాత్రేయ స్వామి శ్రీవేణు దత్తాత్రేయ స్వామి శ్రీవేణు దత్తాత్రేయ స్వామి అభయమాలను ధరిద్దా అభయమాలను ధరిద్దా అభయమాలను ధరిద్దా అభయమాలను ధరిద్దా గురుదేవా రామదూత గురుదేవా రామదూత ప్రేమనుమాపై దయతో ప్రేమనుమాపై దయతో ప్రతి ఇంటికి లక్ష్మీదేవి ప్రతి ఇంటికి లక్ష్మీదేవి ప్రతి ఇంటికి లక్ష్మీదేవి ప్రతి ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశింపజేయుట కొరకు ప్రవేశింపజేయుట కొరకు ప్రవేశింపజేయుట కొరకు ప్రవేశింపజేయుట కొరకు భక్తులు అందరూ 21 భక్తులు అందరూ 21 దీక్షలు చేద్దాం రండి దీక్షలు చేద్దాం రండి దీక్షలు చేద్దాం రండి దీక్షలు చేద్దాం రండి శ్రీరామదూత స్వామి వారి శ్రీరామదూత స్వామి వారి శ్రీరామదూత స్వామి వారి శ్రీరామదూత స్వామి వారి మహిమలు భక్తులు కనరండి మహిమలు భక్తులు కనరండి శ్రీరామదూత స్వామి వారి శ్రీరామదూత స్వామి వారి మహిమలు మీరు కనరండి మహిమలు మీరు కనరండి గురుదేవా రామదూత గురుదేవా రామదూత గురుదేవా రామదూత ప్రేమనుమాపై దయతో ప్రేమనుమాపై దయతో వందే రామదూతం. ఎంతో భక్తి పూర్వకంగా సాగిన భజనను చూసాం కదా. ఇప్పుడు యజ్ఞనామాలను శ్రీ బంగారు శంకరాచారి గారి దంపతులు మేళ చెరువు నుంచి చదువుతారు. వందే రామదూతం. వందే రామదూతం. ఓం శ్రీం రాం క్లీం ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతీ రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దిగంబర రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కర్పూర కాంతి దేహాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్పాభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయాహృదయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయానిలయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వభూత నివారణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దీనజన సంరక్షణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ధర్మాయ
श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ धर्मरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ क्षेत्राय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ क्षेत्ररूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ पार्वतीसुताय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ कमण्डलधराय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ रुद्राक्षाभरणाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ श्रीनृसिंहरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शान्तिदाताय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सन्तानदाताय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सर्वदेवतास्वरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सकलगुणाभिरामरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ भक्तवत्सलाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ भवरोगहरणाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ माल्याद्रिनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ मुगिलिचर्लनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ चेवूरिनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ साम्राज्यवैभवाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शक्तिस्वरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ ओंकाररूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ नमः शिवाय श्रीवेणुगोपालबालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शान्ति शान्ति शान्तिः। వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో చక్కగా యజ్ఞనామాలను కూడా చదువుకున్నాం. ఇప్పుడు పూజా కార్యక్రమం కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షిద్దాం. శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో సాగుతుంది. వందే రామదూతం. వందే రామదూతం. భక్తులందరూ ధూపం వెలిగించండిగా. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూతస్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూతస్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెల్లో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతాను. ఓం భోర్ నీళ్లు చల్లండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీరామదూతస్వామినే నమః. అమృతోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళ్యామి. పళ్ళెను నీళ్ళు. పాదో ప్రక్షాళ్యామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం
తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూర వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్ యదాస్తే హిరణ్యపాత్రం వదో పూర్ణం దదాతి మధవ్యోస్తానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హారతి పాఠం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ప్రేమైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మల హృదయాయ జయమంగళం. 14 లోకాల ప్రియమార పాలించు దత్తలక్ష్మీ తనయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. మాల్యాద్రి నిలయాయ మార్తాండ గోత్రాయ మంత్రస్వరూపాయ జయమంగళం. ధర్మ ప్రబోధాయ యోగేంద్ర శిఖరాయ వేదస్వరూపాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఓంకారనాదాయ శ్రీశక్తిరూపాయ తీర్ణ సంసారాయ జయమంగళం. ఇష్టకామ్యార్థఫల సిద్ధి ప్రదాతాయ భక్తమందారాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. త్రిమూర్తిరూపాయ ధర్మాయ కరుణాయ నిత్యయజ్ఞాయ జయమంగళం. శ్రీనాథలోలాయ భూతదమనాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. భగవాన్ శ్రీ శ్రీరామదూత స్వామినే నమః. దివ్య మంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. పూలు తీసుకోండి, మంత్రపుష్పం చెప్తాను. భక్త మానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్. శ్రీరామదూత స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య పరః స మహేశ్వరః. వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో చక్కగా మనం కావలి నుంచి ప్రత్యక్షంగా పూజా కార్యక్రమాన్ని వీక్షించాము. ఎంతో అదృష్టవంతం. ఇప్పుడు ఫలశ్రుతిని శ్రీ భాస్కర్ శర్మ గారు చెన్నై నుంచి తెలియజేస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. మనం ప్రార్థించే మన గురువు, దైవము, మహావధూత, త్రికాల జ్ఞాని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి, స్వామివారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి. 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది.
ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది, మేలు జరుగుతుంది, చెడు నశిస్తుంది. శుభం శుభం శుభం. వందే రామదూతం. క్షైజ్ఞాన్యయక ప్రవహత్రయతర్భూత్ క్షుప్క్షుప్తిక్విక్వాన్వయర్భుం ఐజ్ఞాన్వయయహతర్ క్షైమా వినుర్భూయయః అనర్గాణ్యయహం ధృత్ 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 కంభిక్తిక్వాయకర్త్రశ్యార్భం విగ్మాన్వయయహార్భో క్ష్మైక్ష్మో నినర్యా అంగ్మా శాంతి శాంతి శాంతి. శుభం శుభం. श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामी